దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. చాలా మంచి రోజు. ఎందుకనగా జగన్మోహన్ రెడ్డి గారు 136 బీసీ కులాన్ని 56 కార్పొరేషన్లుగా నిర్మించి అందులో మన తూర్పు కాపుకి ఒక గౌరవప్రదమైన చైర్మన్ పదవి, దానికి తోడు 12 డైరెక్టర్ పదవులు ఇచ్చి మన తూర్పు కాపుని కులాన్ని ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఒక రాష్ట్రానికి చైర్మన్ గారు నియమితులై తొలిసారిగా మన గుంటూరుకి చేసిన మామిడి శ్రీకాంత్ గారు చైర్మన్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరో డైరెక్టర్గా ఉన్న ఇచ్చాడ తేజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం ప్రెసిడెంట్గా ఉన్న ఆపదల రామారావు గారికి, అలాగే నగర అధ్యక్షులు రేజోటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ వంజులపు రత్నకుమార్ గారికి, అలాగే విజయవాడ నుంచి చేసిన పులుగు రాజశేఖర్ గారికి, చిన్నా గారికి, అలాగే మన గుంటూరు నుంచి పిన్నెల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి తూర్పు కాపు సోదరులందరికీ పేరు పేరున నా సెన్స్ వచ్చి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 136 కులాల్లో బీసీ కులాల్లో మనది గుర్తింపు తెచ్చి, ఇందాక సోదరుడు తెనాల నుంచి వచ్చిన సోదరుడు చెప్పాడు ఇట్లా బీసీ సర్టిఫికేట్లు రావట్లేదని. ఇకపై ఆ బాధ అనేది ఉండదు. ఎందుకంటే మన చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి మన 13 జిల్లాల్లో ఎక్కడున్నా సరే, అటు ఉత్తరాంధ్రలో ఉన్నా సరే, ఇటు రాయలసీమలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే తూర్పు కాపే అనే గుర్తింపు మన యూనియన్ ద్వారా వచ్చింది. ప్లస్ మన చైర్మన్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడున్నా సరే మనకు 620 ప్రకారం ఎక్కడున్నా సరే మనం తూర్పు కాపు సర్టిఫికేట్ ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడండి. మీరు కూడా 620 ఉంది. ఆ జీవో ప్రకారం ఎక్కడున్నా తూర్పు కాపే. అది రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన గౌరవం. అది గట్టిగా మీరు వినిపించండి ఎంఆర్ఓ గారికైనా విఆర్ఓ గారికైనా. దాన్ని బట్టి మనం సర్టిఫికేట్ పొందొచ్చు. అలాగే మన చైర్మన్ గారికి విన్నవించుకున్నది ఏమనగా, ఈ సంఘం తరఫున గుంటూరు జిల్లా తరఫున నేను విన్నవించుకునేదంటే, ఒక ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా ఓబీసీ సర్టిఫికేట్లు రాష్ట్రం మొత్తం కూడా తూర్పు కాపు ఎక్కడున్నా కానీ ఓబీసీ సర్టిఫికేట్లు వచ్చినట్టుగా ట్రై చేయాలని ఈ సభాముఖంగా మన చైర్మన్ గారిని విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తూర్పు కాపు సంఘీయులు మరి మాజీ అధ్యక్షులు శ్రీ రేజేటి రామకృష్ణ గారు ఆర్ఆర్కే గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఏమండి చైర్మన్ గారు మీ ఊరు వచ్చారు, వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి. చాలు మైక్ ఇవ్వండి. మరి మాకెట్లాగా మేము వినాలి కదా, మేము వినాలండి. అదే చెప్పండి, నేను చెప్పిన మాటలే చెప్పండి. మా ఊరు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పండి. మైక్ ఇవ్వండి చెప్పండి. అది ఇంట్లో రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీ తూర్పు కాపు సంఘం సంఘీయులు శ్రీ కొత్తపేట ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మా పెద్దలందరికీ, మన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామ్ శ్రీకాంత్ గారికి, తూర్పు కాపు కార్పొరేషన్ ఇచ్చాడ తేజస్వి గారికి, మరియు వివిధ మన గుంటూరు జిల్లా సంఘీయులు చిలకలూరుపేట తెనాలి నగర కమిటీ సభ్యులు సంఘీయులకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ గుంటూరు ప్రస్థానం అనేది దాదాపు ఇక్కడ మేము మైగ్రేషన్గా సుమారు 78 సంవత్సరాల క్రితం మా తాతలు ముత్తాతలు వచ్చేసారు. ఇది 2011 ఇది అంకురార్పణ జరిగింది. ఆ అంకురార్పణకి ఆ రోజు ఆ దర్శనం ఇందుకు ఈ నిదర్శనమే ఈ తూర్పు కాపు డైరెక్టర్ రావడానికి. అది హర్షార్థంగా మీరు గుంటూరు జిల్లాలో తప్పట్లు పడతారు. ఎందుకంటే ఇది ఎవరో ఊహించరాయి. ఎందుకంటే 2011లో
సంఘం స్థాపించినప్పుడు ఒక ఇతర వేశాం కొంతమంది సభ్యులు. ఈరోజు ఒక తూర్పు కార్పొరేషన్ స్థాయిలో గుంటూరు కూడా అంటే ఉన్నది అని ఒక వాయిస్ వినిపించాం. ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా మనం కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగాం. అదే మన మామిడి శ్రీకాంత్ గారికి తెలుసు. ఆ స్థాయిలో మనం కూడా ఒక వాయిస్ వినిపించాం. అందుకని గుంటూరు సంఘీయులకి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే తూర్పు కాపని చెప్పుకోవాలి. మనం తూర్పు కాపని చెప్పుకోలేదనుకో మనకు రిజర్వేషన్ పోయింది. దయచేసి తూర్పు కాపులని చెప్పుకోండి. మిగతా విషయాలు అది వేరే విషయం. మనకు సర్టిఫికేట్ విషయంలో కానీ తూర్పు కాపులు రిజర్వేషన్ చెప్పుకుంటేనే మనకి ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. ప్లస్ రాజకీయం కూడా మనం ముందుకెళ్తాం. దయచేసి అది అందరూ గుర్తించుకోవాలి. మరియు సంఘాలకు కూడా అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. మరియు మన శ్రీకాంత్ గారికి చూస్తున్నాం, మన గుంటూరు కూడా ఏదైనా భవిష్యత్తులో, ఎందుకంటే ఇది ఒక రాజధాని ప్రాంతం, త్వరలో ఇక్కడ కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలని. అది ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీ అనవసరం, ప్రజెంట్ రేపు భవిష్యత్తులో మీరు ఆలోచించి, ఎందుకంటే గుంటూరు కూడా ప్రాధాన్యత ఉండేటట్లుగా ఉంచాలని మా యొక్క విన్నపం. దయచేసి ఎందుకంటే రేపు ఒక హైదరాబాద్ లాగా హక్కులాగా తయారవుతుంది. అందరూ ఎన్నైనా అనవసరాన్ని రేపు భవిష్యత్తులో కూడా ఇది ఒక హైదరాబాద్ లాగా, సికింద్రాబాద్, జంట నగరాల లాగా, విజయవాడ, గుంటూరు లాగా రేపు భవిష్యత్తులో అటువంటిప్పుడు ఇక్కడ ఒక వాయిస్ వినిపించాలి, మన యొక్క తూర్పుగా వాయిస్. అందుకని అయిపోయినట్టు అయిపోయింది. దయచేసి మా యొక్క విన్నపాన్ని కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు బీసీ సంక్షేమ మంత్రి గారికి వారికి మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు నగరంలో ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలి ఎక్కువ ఉన్నారు శ్రీకాంత్ గారు. కాస్త వారికి రేపు ఈ యొక్క ఫండింగ్ పడిన తర్వాత మా గుంటూరు జిల్లాలో యొక్క సంఘీయుల యొక్క ఏదైనా విద్యా కోసం కానీ, ఉపాధి కోసం కానీ, లోన్ల విషయంలో మీ వంతు మాకు సహాయం చేయాలని, మరియు ఇచ్చాడ తేజస్ గారి, చిరంజీవి గారికి కూడా, వారికి కూడా మా యొక్క విన్నపంగా మేము చూస్తున్నాము. ఇది దయచేసి ఈ సంఘానికి స్థాయిలో వ్యక్తులందరికీ నా ఉదయం మా పూర్వీకులైన దాదాపు రేజేటి అప్పారావు గారు కానీ, రేజేటి సూర్యనారాయణ కానీ, మునగాళ్ళ సన్యాసరావు కానీ, ఇంకా తదితర చాలామంది ఈ యొక్క కృషిని చేశారు. వాళ్ళ పరంపర సాగిస్తూ ఇక్కడ ఉన్న రేజేడు వెంకటేశ్వర్లు గారు కానీ, రేజేటి రామకృష్ణ కానీ వ్యవస్థ సభ్యులు, మళ్ళీ పిన్నింటి వెంకటేశ్వర్లు కానీ, పలవన్ తిరుపతిరావు కానీ, ఎందుకంటే వాళ్ళు ఈ స్థాయికి తెచ్చారు. గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట కానీ, తెనాలి కానీ ఈ స్థాయికి తెచ్చారంటే అందుకు నిదర్శనం ఇది. ఇంతమంది మనం ఒకప్పుడు గుంటూరు జిల్లాలో తూర్పుగా సర్టిఫికేట్ ఇవ్వడానికి మా చిన్నప్పుడు బయటికి వెళ్ళమనేవాళ్ళు, చాలా వలసిపెట్టారు. నేను వ్యక్తిగతంగా పాచిపెట్టుకు వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. నేను మైగ్రేషన్ దేనికి పనికి రాకపోయింది. అది యొక్క అంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడ పెరిగిందో మన యొక్క అవసరాల దృష్ట్యా ఈ యొక్క ఉద్యమం పెరిగి ఈరోజు సర్టిఫికేట్ కాదు, వైజాగ్లో ఒకప్పుడు వైజాగ్లో వచ్చేది ఈరోజు గుంటూరులో వస్తుంది. దానికి నిదర్శనం మన యొక్క ఉద్యమం స్పిరిట్. మనందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఒక 30 రూపాయలు మీసే కొట్టగానే నగరాధ్యక్షుడు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ సంతకం పెట్టగానే ఆ సర్టిఫికేట్ అంత వాల్యూ ఉంది. దయచేసి వాడు గుర్తుపెట్టుకోండి సంఘీయులు. ఏదో మనకు సర్టిఫికేట్ వచ్చిందిలే, సంఘాన్ని మాత్రం మీరు దయచేసి మీరు తీసేయద్దు. ఎందుకంటే ఒక చెట్టు వేసాం, ఆ చెట్టును పెంచండి. ఏ క్యాస్ట్ అయినా చెట్టును పెంచుతూ ఉండాలి. చాలా మంది క్యాస్ట్ని మన వాళ్ళు ఏంటంటే వదిలేస్తున్నారు, ఏముంది అని. ఈ రోజు కార్పొరేషన్ స్థాయికి వచ్చామంటే చాలా మంది శ్రమ పడ్డాం. ఈ స్థాయికి వచ్చామంటే చాలా శ్రమ పడ్డాం. ఇక్కడి నుంచి దయచేసి చిన్నగా చెప్పినట్లు ఆర్థికంగా ఇంకొక సహాయపడండి దయచేసి నా యొక్క విన్నపం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై హింద్, జై తూర్పు కాపు, జై హింద్, జై హింద్. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాడ తేజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డబ్బులు ఇచ్చిపోయినా ఎవరి సొత్తుగా శక్తి కొద్ది వాళ్ళు డబ్బులు పోయినా ఈ కొండా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను పునాది కాడి నుంచి ప్రతి ఒక్క రూపాయి మేము ఎవరి రూపాయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను నాకు తెలుసు, నా మేనేజర్ తెలుసు, రామబాబు ఎవరు రూపాయి కట్టడం ప్రతి ఒక్క రూపాయి మా మనసు ఖర్చు పెట్టారు. లక్షల్లో ఖర్చు కానీ ఒకళ్ళు మాట అంటే బాగా వేస్తాం. మా వెంకన్న మేము
తిరిగి మా డబ్బులు ఖర్చు పెట్టాం. ఏలూరు దాకా తిరిగావు, రాజమండ్రి దాకా తిరిగావు. ఎవరు నాకు రూపాయి గారు మేము అడగల, అవసరంగా లేదు. ఈ సర్టిఫికేట్ బాధ ఏంటో మాకు తెలుసు. శ్రీకాకుళం వెళ్ళి 3 రోజులు ఉండి గరివిడిలో ఉండి నా కొడుకు వారు తిరిగాం. అది ఎవరికి అక్క ఉండకూడదని డబ్బు నేను ఖర్చు పెట్టా. ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్కి ఎవరన్నా ప్రతి గారికి అనుకోవాలి. ఎన్నో భోజనాలు పెట్టాం, ఎన్నెన్నో చేశాను. ఒక మనిషి బాధ ఉంటే బాధ వేస్తుంది. దయచేసి ఇయ్యద్దు కానీ మాట అన్నమాట. అప్పుడు పెరిగింది, శక్తి వస్తుంది. ఒక మనిషి రూపాయి ఖర్చు పెడితే అరే పర్వాలేదు రానండి, పెట్టాలే దేనికి పెట్టాలి అంటే దేనికి మాకు లేక కూర్చున్నా జరిగింది. నోట్లో మోసుకొని పైకి వచ్చాం, ఇల్లు మోసుకొని పైకి వచ్చాం. మనం పోయి తీసుకెళ్ళేది ఒక మనిషికి సాయం చేస్తే చాలు, ఒక మనిషికి కూడా భోజనం చేస్తే చాలు. అది తెలుసుకోండి. మీరు శక్తి ఉంటే శక్తి ఉండ ఈ బుద్ధి కాకపోతే ఈ మాకండి. మనిషిని తొందరపడి ఎక్కడ మాట అన్నమాట. ఏమైనా మాట కట్టుకుంటే నాకుంది, మా వెంకనానికి ఉంది, మా పెసాలకు ఉంది, సపోర్ట్ కూడా మా రామబాబు ఉంది. ఏం ఎక్కడిది అయినా మేము అన్నాం ఏమవుతుంది పెట్టి ఆఫీస్లో రావుతావా తప్పది. ఎవరైనా సరే సపోర్టింగ్ ఉండండి. డబ్బు లేదు, సపోర్ట్గా ఉండండి. కానీ ఎవరేమంటారు అప్పుడు మాకు చెప్తుంది నా అమ్మ అనుకుంటారా, నేను అమ్మ ఇంకో క్యాంటీన్ ఒప్పుకున్నాం, ఇంకో ఒప్పుకున్నాం చెప్తూ వస్తుంది. ఏమన్నారా ఎన్ని తిట్టేవాడిని పెసి పెసాదు రోజు తిట్టేవాడిని. ఏది దానికి ఇది నాను ఇదే మాట్లాడుతాను. నేను మైనూరు రాను. నేను మా ఇంగ్లీష్ అన్నయ్య నేను స్పెషల్ చేసి ఇదైతే అన్నయ్య నాకు చదువు లేదు, నేను చదువుకోవాలా, సబ్జెక్ట్ అంటారే నేను వెతగా ఉన్నాయిగా అన్నారు. నేను అప్పు చెప్పేశాను. పదం ఉంటేనేనా, దమ్ముంటే పద లేకపోతే ఏదండి అదో తెలుసుకొని ఎప్పుడు మనిషిని బాగా జనమర బలమేయండి. అది కానీ ఏమైనా తప్పుడు క్షమించండి, నా బాధ నేను చెప్పాను. అలాగే అలవాటు వాళ్ళు ప్రతిసారి. కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చి వారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సింది. వేదిక మీద ఉన్న చైర్మన్ శ్రీకాంత్ గారికి, ఇతర పెద్దలకి, సంఘ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కులవాక సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక భాగంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. కార్పొరేషన్ చైర్మన్ గారు డైరెక్టర్ నియమించారు. మన సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మనం ఏర్పరచండి. మనకున్న ముఖ్యమైన సమస్య ఓబీసీ 3 జిల్లాలకే కాకుండా 13 జిల్లాలకు గుర్తించడం కోసం మన చైర్మన్ గారు శ్రీకాంత్ గారు వరుస వ్యక్తాలు గారు చెక్ చేస్తున్నారండి. ఆ సమస్య కన్ఫామ్గా పరిష్కరిస్తారని నేను కోరుకున్నానండి. మన సంఘ అభివృద్ధి కోసం కూడా మీరు సహకరించి అభివృద్ధి కోసం సహాయం చేస్తూ మరియు మన ఈ సమావేశం చేసిన పెద్దలందరూ కూడా నాకు కొత్తగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన తూర్పు కాపు సంఘీయులు శ్రీ మేజేటి వెంకటేశ్వర గారి కుమారుడైన శ్రీ దీపక్ గారిని వారికి విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏమనుకోకండి, మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ముందే క్షమించమని కోరుకుంటున్నాను. కొంచెం వాడుకలో మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వస్తాను, ఏమనుకోకుండా క్షమించండి. మొట్టమొదటిగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆశీనులైనటువంటి అధ్యక్షుడు, ఈరోజు ఒక విషయం ఏంటంటే అన్ఇంటరప్టెడ్ స్టేజ్ మీదకి రావాల్సినటువంటి అవసరం కానీ ఇప్పటివరకైతే ఏం లేదు. పాత మాజీ ప్రెసిడెంట్ రేటెడ్ రామకృష్ణ గారు అని ఎవరైతే చెప్పారో ఎప్పుడైతే మైక్ అయితే పట్టుకోవాలి, విచ్ ఇస్ ట్రూ, అది వాస్తవం. ఎందుకంటే వాట్ ఎవర్ ద రీజన్స్, ఏ కారణాల వల్ల కానీ ఆయన ఈరోజు మైక్ పట్టుకొని ఆయనతో మాట్లాడించారంటున్నారు. ఆవేదన ఎందుకు వచ్చింది అంటే
ఒక మనిషి ఆవేదన ఎప్పుడు వస్తుందండి? కష్టపడినప్పుడు వస్తుంది, విచ్ ఈజ్ ట్రూ ఇన్స్టింక్ట్ అంటారు. దాంట్లో ఐ హోప్ ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారో ఆ బాధని. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి చేయాలి అన్న ఆతృత ఉండొచ్చు. కానీ వేరు పరిస్థితుల వల్ల మనం ముందుకు ఒక అడుగు వేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు చెప్పేది కూడా ఏంటంటే బీసీడీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే వెనకబడినటువంటి తరగతులు కాబట్టి మనకి ఆర్థికంగా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉండుండొచ్చు. ఈ రోజుకి అదే కంటిన్యూ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లిమిటెడ్ పీపుల్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే ఒక 1000 మంది తీసుకుంటే అందులో ఒక 10 మంది ఆర్థికంగా నిలదొక్కునే స్థాయిలో ఉండొచ్చు. మిగతా 990 మంది ఇంకా రోజువారీ కూలీ అందరినీ మేము అనేది ఏంటంటే ఇందాక ఎవరో చిన్ని గారు ఎవరో స్టేజ్ మీద చెప్పారు, దే వాంట్ టు బిల్డ్ ఏ కార్పస్ ఫండ్, రైట్? నాకు తెలుసు, అంటే దో ఐ నాట్ ఎన్ యాక్టివ్ మెంబర్, తూర్పుగోపు సంఘంలో నేను యాక్టివ్ మెంబర్ కానప్పటికీ మా బాబాయ్ ఏ విధంగా చెప్పాడో గర్విడి వెళ్ళి అక్కడ వాడి పిల్లల కోసం బీసీ సర్టిఫికేట్ కోసం ఎంత పేపర్లు అలాంటి కష్టం మిగతా వాళ్ళు పడకూడదు. అంటే ఆల్ దీస్ మ్యాటర్స్ ఏమర్థం అవుతుందంటే మొదటి నుంచి చెప్తుంది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు ఒక ఆవశ్యకత పిల్లలకి తెలియజేసుకునేటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండడం, విచ్ ఈస్ ద కీ మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ప్రతి పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. దాన్ని ఎంతవరకు మనం అవలంబించగలం అన్న దాంట్లోనే దెర్ విల్ ఆల్ లైఫ్. సారీ, లెట్ మీ బ్రేక్ హియర్. మొట్టమొదటిసారిగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా పదవిని స్వీకరించినటువంటి మామిడి శ్రీకాంత్ గారికి, విజయ తేజేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు లెట్ యు గైస్ నో. అంటే కొన్ని బేసిక్ థింగ్స్, అంటే 2011, రైట్? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 9 years, మేబీ 10 years. ఈ 10 సంవత్సరాల్లో మనం ఏం చేయగలిగాం అన్నది దే జస్ట్ బ్రీఫ్ యూ. వీళ్ళందరూ మీకు చెప్పారు 10 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో తూర్పుగోపు సంఘం లేదు, మేము తిరిగాము, తెనాల్లో తిరిగాము, వీ కలెక్టెడ్ ఆల్ ద పీపుల్. అంటే మేము అందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు తూర్పుగోపు సంఘానికి ఒక ప్రత్యేకతని, అంటే ఒక గుర్తింపును తేగలిగాం. యూఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్, అంటే ఆ చెట్టు యొక్క ఫలాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు. దట్ ఈస్ నాట్ ద ఎండ్. అది అక్కడతో ఎండ్ అయిపోలేదు. దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ వాట్ వీ నీడ్ టు డూ. అంటే మనం ఇంకా చేయాల్సినవి, మనం పొందాల్సినవి, గవర్నమెంట్ మన మీద పెట్టుబడి పెడుతున్నటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఇంకా ఎలాగ రాబట్టుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ బేసిక్ అవేర్నెస్ ఎంతవరకు ఉంది? సో ద థింగ్స్ వాట్ వీ నీడ్ టు మేక్ షూర్ జనాల్లో, హౌ వీ నీడ్ టు ఎంపవర్ ద యూత్. యూత్లో ఓకే, ఇది నా బాధ్యత, ఇది నా హక్కు. తూర్పుగోపు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఇది నా కులం నాకు ఇస్తున్నటువంటి హక్కు, లేకపోతే గవర్నమెంట్ నాకు కల్పిస్తున్నటువంటి సబ్సిడీ. దట్ ఈస్ వన్ థింగ్, హౌ వీ కెన్ ఎంపవర్ ది యూత్. రెండవది కంటిన్యూస్ మీటింగ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి అంటారు. ఒక 2 నెలలకో లేకపోతే 1 నెలకో, ఇందాక ఒక మనిషి తెనాలి నుంచి వచ్చారు, కోటేశ్వరరావు గారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సో హీ గాట్ ద సొల్యూషన్ ఇమీడియట్లీ. శ్రీకాంత్ గారు వచ్చారు, తహసీల్దార్ మాట్లాడుతున్నారు, యువర్ ప్రాబ్లమ్ విల్ గెట్స్. అక్కడ తాకూడదు. అదర్ పీపుల్, అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక సమూహంగా ఏర్పడినప్పుడు, మన కష్టాలు ఆ సంఘంలో మనం చెప్పుకోగలిగినప్పుడు. ఇది కూడా చెప్పాలంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళు ఎవరంటే అనేది తెలిస్తే రేపు పొద్దున కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మీటింగ్స్ కంటిన్యూస్గా జరగాలని కోరుకుంటూ, ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించమని రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి విశిష్ట అతిథి మన రాష్ట్ర తూర్పుగోపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మామిడి శ్రీకాంత్ గారిని వారికి విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన గుంటూరులో తూర్పుగోపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారు
సమావేశం నిర్వహించినందుకు వేదిక నిర్వహించిన పెద్దలు రౌతు రామ్ గారికి, మరి జిల్లా అధ్యక్షులు రామారావు గారికి, గుంటూరు నగర తూర్పు గోదావరి అధ్యక్షుడు రాజేటి వెంకటేశ్వర గారికి, మరి పెద్దలు కురుకు రాజశేఖర్ గారు, మరి మా డైరెక్టర్ గారు పెంచాడు తేజేశ్వర గారు, మరి కాబోయే కార్పొరేటర్ గారు గేదెల రమేష్ గారికి, మరి కొత్తగాడు ప్రసాద్ గారికి, మంజరాపు రామరావు ప్రసాద్ గారికి, మరి ఇప్పుడు ఇచ్చేసిన మన వ్యవస్థాపకులు రామకృష్ణ గారికి, మన మాజీ మేయర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు పద్మ కుమార్ గారికి, మరి అందరికీ పేరు పేరున మా చిన్న గారికి అందరూ ఇచ్చేశారు. వీరందరికీ పేరు పేరున మా తూర్పు కాపు కార్పొరేషన్ తరఫున మీ అందరికీ మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చాలా సంతోషం. ఈరోజు అధికారికంగా మన గుంటూరు జిల్లా నేను రావడం జరిగింది. మీ అందరూ ఆహ్వానం మనకు, మరి మీరందరూ నాకు చాలా ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరే, మనందరం కూడా గత 60-70 సంవత్సరాలుగా శ్రీకాకుళం విజయనగరంలో అప్పటి రోజుల్లో మనందరం కూడా వ్యవసాయంపై ఆధారపడినవారు, వర్షాధారంపై ఆధారపడేవారు. మరి అక్కడ ఇబ్బందులు గడించి ఈరోజు మరి ఇలాంటి జిల్లాల్లో మనందరం కూడా ఇక్కడికి వచ్చి మీ అందరూ దేవుడి ఆశీస్సులతో ఇక్కడ స్థిరపడ్డారు. మరి ఇక్కడ అవ్వచ్చు కానీ విజయవాడలో కానీ మన పశ్చిమ గోదావరి వీరంతా కూడా ఒక స్థిరంగా ఉండి పిల్లలు కూడా అభివృద్ధితో, మరి చెప్పినట్టుగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే విద్యని మనం ప్రోత్సహిస్తామో ఆ రోజే మన సంఘం కానీ సొసైటీ డెవలప్ అవుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో 139 బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. అది బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ అని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ 139 బ్యాక్వర్డ్ క్లాసెస్ని, బీసీ క్లాసెస్ని 56 కార్పొరేషన్లో చేయడం జరిగింది. గతంలో ఒకటి ఉండేది బీసీ కార్పొరేషన్. మరి కులాలుగా ఏ కులం ఎంతో ఏంటి అనేది తెలిసింది కాదు మన ఎవరికి కూడా. సుమారు మనకు కూడా 139 కులాలని మనకు కూడా నాకు కూడా తెలియదు. ఈ కులాల్ని ఎందుకంటే ఆ రోజు ఏది ఇచ్చినా కూడా ఈ 139 కులాలకి బీసీ వాళ్ళకి ఇద్దామనే ఆలోచనతో ప్రతి ప్రభుత్వం కూడా చేసేది. దాన్ని ఒక సిస్టమ్ లేదు, బైఫర్కేషన్ లేదు, ఏమి ఉండేది కాదు. చెప్పాలంటే మన తూర్పు కాపు వారు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా 2వ ప్లేస్లో ఉన్నాం. అది మన ఎవరికి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఈరోజు సంఘంలో ఎవరు కూడా తూర్పు కాపులని చెప్పుకోవడానికి కొంచెం వెనకబడతాం, చూపెడతాం. అది చాలా తప్పదు. మనకు స్ట్రెంత్ లేనప్పుడు, మన ఇంత స్ట్రెంత్ ఉండేటప్పుడు వీళ్ళు చెప్పుకోవడానికి ఎందుకు మనం ఎంత ఇబ్బంది పడాలి? లేదు, మనం కూడా ఈరోజు బీసీలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. దాన్ని మనం రుజువు చేసి చూపెట్టాలని మనందరం ఇలాంటి యువకులు కూడా రాబోయే తరానికి తూర్పు కాపులంటే ఏంటనేది మనం చూసి చూపెట్టాలని మీ అందరికీ తెలియదు. ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో నాకు మన ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం గారు ఈ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. ఈ చైర్మన్ ముందు మరి ఈ వేదిక వచ్చిన పెద్దలు రాజశేఖర్ గారు అవ్వచ్చు, మన ఈరోజు మన కొత్తగాడు ప్రసాద్ గారు, మరి ఇతర పెద్దలు ఇక్కడ వచ్చిన చాలామంది కూడా మరి ఆ రోజు 2018లో విశాఖపట్నంలో మరి ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు కావాలని. ఎందుకంటే ఒక జిల్లాకు ఒక జిల్లా కనెక్టివిటీ లేదు.
మనందరం ఉన్నాం, అక్కడి నుంచి వచ్చామంటున్నాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు పశ్చిమ గోదావరితో కనెక్టివిటీ లేదు, పశ్చిమ గోదావరి వైజాగ్తో కనెక్ట్, వైజాగ్ విజయనగరంతో కనెక్ట్ లేదు, ఎవరికి లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు ఉంటున్నాం. సో ఇదందరూ ఒక సిస్టంలో ఒక పద్ధతిలో తెద్దామని గత సంవత్సరం నుంచి ప్రసాద్లందరూ చాలా వర్క్ చేశారు. కానీ అది తేలేకపోయారు. సరే ఆ రోజు అందరూ కలిసి నాలాంటి వాడికి సరే నేను ఒక పెద్ద ఫ్యామిలీ కుటుంబం చెందిన వ్యక్తిని కాబట్టి మీకు అయితే బాగుంటుందంటే అందరూ నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నేను ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా అందరూ పెద్ద స్థాయితో నేను అవడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరగడం కారణం దీని వెనక ఉంది. రాష్ట్రంలో ఈ 56 కార్పొరేషన్లకి 30,000 నుంచి 30 లక్షల వరకు కూడా కార్పొరేషన్ ఉంటాయి. 30,000 కార్పొరేషన్లకి 5-6 కార్పొరేషన్ చైర్మన్ పోటీ పడ్డారు. కానీ రాష్ట్రంలో ఒక తూర్పు కాపు కార్పొరేషన్కి ఒక సింగిల్ అప్లికేషన్ వెళ్ళింది, సింగిల్ మేనేజర్ చేశారు. అంటే దీని వెనక అది వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు నేను ఎంత గర్వంగా చెప్తున్నాను. ఇది ఈ చైర్మన్ నేను వచ్చిందంటే నా ఒక్కడిది కాదు, ఇది కేవలం మనం అందరూ కలిసి కృషి. అంతేగాని ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేయాలని కూడా నేను ఒక్కటి కాదు, మీ అందరి నిర్ణయాలే నా నిర్ణయం. ఈరోజు చైర్మన్ అయ్యాను కూడా మీరు ఎటువంటి సందేహం పడకండి. మనందరం ఫస్ట్ జిల్లాల వారీగా చెప్పారు, అన్ని సమస్యలు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడే కాదు అన్ని దగ్గర ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ అనేది సంఘం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, సంఘం ఎప్పుడు స్ట్రెంగ్త్తో ఉంటుందో, ఐక్యతతో ఉంటామో ఆ రోజు డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. నేను కూడా ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మనకి ఇక్కడ బీసీలు ఉండే కాదు. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు నాయకత్వం వల్ల ఈ పెద్దలందరూ వెళ్ళి మరి ఆ రోజు బీసీ సర్టిఫికేట్స్ తేవడం జరిగింది. అదొక మంచి పరిణామం. మరి బీసీ సర్టిఫికేట్ తర్వాత ఓబీసీ సమస్య కూడా మనందరికీ ఉంది. అక్కడ 3 జిల్లాలు తప్ప మిగతా 10 జిల్లాల్లో కూడా ఓబీసీ లేదు. ఆ ఓబీసీ కోసం గతంలో మేము ఢిల్లీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. మరి రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మరి పశ్చిమ గోదావరి నుంచి రామారావు గారు అందరూ కూడా వెళ్ళి కొంత వర్కౌట్ చేశాము. మరి ఇప్పుడు కూడా మరి ఈరోజు నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా బాధ్యత నేను వహించిన తర్వాత దానికి ఏ విధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు. సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంతో మనం విన్నపించి ఈ సర్టిఫికేట్స్ని ఈ 10 జిల్లాలకు ఇవ్వలేదు కాబట్టి మీరు తప్పగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళని నచ్చజెప్పడం జరుగుతుంది. మరి తదుపరి అందరూ కూడా దీనికి సహకరిస్తే మనం 13 జిల్లాలను కూడా దీన్ని సహకరిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని మీకు తెలియపరుస్తూ మరి ఒకటి ఈరోజు ప్రభుత్వం మనందరికీ ఒక బీసీలుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన ప్రతి పథకం కూడా సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి బీసీలు కాని వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్లు నెంబర్ వాళ్ళు కూడా మేనేజ్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఎవరైతే న్యాయంగా ఉన్నారో ఎవరైతే బీసీలు తూర్పు కాపులు వాళ్ళకి కూడా న్యాయం జరగట్లేదు. అందుకే నేనేమన్నానంటే ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉంటే అధికారంగా నేను మీ అందరికీ ఒక లెటర్ ఇచ్చి ఈ సంఘానికి తూర్పు కాపు వారు ఏమిస్తే వాళ్ళకి మీరు తప్పనిసరిగా సర్టిఫికేట్లు ఇవ్వవలసింది అనేది నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. రమ్మంటే కలెక్టర్ గారు కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైతే తహసీల్దార్తో కూడా ఫోన్లో కూడా మాట్లాడి లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ముందు ఈ స్ట్రీమ్ లైన్ మనం అధికారంగా చెప్పాలి. ఎందుకంటే ఎవరో చేస్తారు అనేది తప్పు. మనకి ఐక్యత ఉండాలి. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా మన దీపక్ చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పూర్వంలో ఎడ్యుకేషన్ అనేది మనకి తక్కువ ఉండేది. ఈరోజు మరి నేను చూస్తున్న శ్రీకాకుళం విజయనగరం మనందరం మన తూర్పు కాపులు ఎక్కువ మెజారిటీ. మైనారిటీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐక్యత ఉండదు, అక్కడ ఐక్యత ఉండదు, ఎవరు వాళ్ళే చూస్తారు. అలాంటిది చాలామంది ఈరోజు టీచర్ సెక్టర్లో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ఓవర్సీస్ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ బ్రిటన్ కానీ పంపిస్తున్నారు. వాళ్ళు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. చాలామంది మన వాళ్ళు అబ్రాడ్ ఉన్నారు. ఈరోజు నాకు అది కూడా ఉంటుంది. ఈ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే మనం అమెరికాలో ఉన్నారో ఎక్కడెక్కడ ఓవర్సీస్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం
అది కూడా ఒక కమిటీ టీంని ఫామ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి అవసరాలు బట్టి ఇక్కడ కూడా ఎవరైతే మనకి చదువు కోసం కానీ దేనికి కానీ అవసరాలకి అంటే ఇది పరస్పరంగా ఒకరికొక సహకారం చేసుకోవాలి. అంటే ఆర్థికంగా మనం ఇవ్వక్కర్లేదు. మనవాడు అనేవాడు మనం బాగుండాలంటే మనం తప్పనిసరిగా వాడు సాయం చేయాలి. అప్పుడే అభివృద్ధి అవుతుంది సంఘం. ఈరోజు నేను ఒకటి అనుకున్నాను, నేను ఏం చేస్తాను లేదు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో తూర్పు కాపు అనే వ్యవస్థని మనం పటిష్టం చేయాలని నేను ముందు ఒక నిర్ణయం. ఎందుకంటే ఈరోజు నేను సుమారు నాకు వచ్చి నెలన్నర అయింది, ఒక 35 నుంచి 40 నియోజకవర్గాలు తిరిగాను. అంటే మనలో మైండ్లో ఉండాలి, అదే నేను మన 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 కమ్యూనిటీ చాలా బలంగా ఉంది, లేదు మన ధైర్యంగా ఉండాలని. ముందు ధైర్యం రావాలి మనిషికి. ఈరోజు ధైర్యం వస్తే ఏదైనా సాధించగలడు కాన్ఫిడెన్స్తో. ఒక్క శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నారంటే తప్పది. రాష్ట్రం మొత్తం మీద తూర్పు కాపులు ఉన్నారండి, ఎక్కడ లేరు. అది అనుకోవడం చాలా తప్పు. ఇతరులకి మనం చేసి చూపెట్టాలి. ఈరోజు అది చేసి చూపెడతాం. మీరు అందరూ సహకరించండి. ముందు మన తూర్పు కాపు జెండా ఎగరవేద్దాం. మనందరూ తెలుసుకున్న తూర్పు కాపులు ఏ ప్రభుత్వం అని పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. మనం చేసేది ఏంటంటే మన ఎజెండా ఒకటే, మన కమ్యూనిటీని మనం డెవలప్ చేయాలి, మనం యూనిటీగా ఉండాలి. మీరు ఇక్కడ ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, మీరు అందరూ ఉంటామనండి. ఎలాంటి వ్యక్తి అని మీ దగ్గరికి వస్తారు. మన సోదరులు లాంటి వాళ్ళని కార్పొరేటర్ గెలిపించండి, డెఫినెట్గా మనకు ఎంతో బలం వస్తుంది. పార్టీ పక్కన పెట్టండి, ఏ పార్టీ ఏమైనా గెలిపించండి. ఆ ద్వారా ఏమవుతుందంటే మన సంఘం కూడా బలం అవుతుంది. మరి పెద్దలందరూ సీనియర్లు ఉన్నారు, మరి అందరూ కూడా ఒకరికొకరు సహకారం చేయండి. మన మీ పక్కన కృష్ణా జిల్లాలో బెజవాడ కానీ మిగతా చాలా బలంగా ఉన్నాం, మరి రెండు సందేహం లేదు. పశ్చిమ గోదావరిలో చాలా ఎక్కువ ఉన్నాం. మరి అలాగే రాను కాలంలో వెళ్తుంటే జనాలు, ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటారు, నేను ప్రతి ఇంచుమించు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాను. తిరగడంలో మన అవతల కులాలకు కూడా తెలియాలి, అమ్మనండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది. అది మనకి చాలా బలం ఇస్తుంది. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి. మనందరం కలిసికట్టుగా యూనిటీగా పనిచేద్దాం, ఒకరికొకరు సహకారం చేద్దామని నా యొక్క విన్నపం. మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా చేశారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మన ఐక్యతని మనం చాటుదాం. మన పెద్ద యువకులు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇంకా ఉంటే ఇంకా మనకి ముందుకు వెళ్తుంది. అది స్పోర్ట్స్ స్పిరిట్తో పనిచేయాలి. నాది అనేది కాదు, మనది అనేది విధంగా మీరు పనిచేయండి. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఏది ఏం అవసరమైనా నేను ఉన్నాను, మీ అంతా ఉన్నాను. నాకంటే ముందు మన మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మన కులానికి చాలా మంచి చేశారు. ఆయన కూడా ఆదర్శం తీసుకున్నాం. ఈ గవర్నమెంట్లో మనకి ఏవైతే మంచి పథకాలు కానీ మంచి ఏదైనా వచ్చినా తప్పనిసరిగా మీకు రావాల్సింది నేను చేసి పెడతానని మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటాను. తప్పకుండా మీరు చెప్పిన విషయాలను పూర్తిగా చెప్పకుండా పాటిస్తూ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని మా యొక్క సంఘం నుంచి కోరుతుంది. చిన్న కలెక్షన్ మరి నగర యూత్ కొత్తగూడ నాని గారు యొక్క సందేశాలు ఇస్తారు. వేదిక నిలిచిన అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సార్, మీరు ఏదైతే చెప్పారో ప్రస్తుతానికైతే ఏ జిల్లాకి ఇంకో జిల్లాతో కనెక్టివిటీ సరిగ్గా లేదు. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన ఈ స్టార్టప్లో ఇక నుంచి ప్రతి మంత్లీ వన్స్ అయినా సరే మిగతా జిల్లాలతో కోఆర్డినేట్ అవుతా ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ 3 months ఒక అప్డేట్ ఇవ్వగా అవి ఎప్పటికప్పుడు పరిష్కారం పొందేలాగా చూస్తే బాగుంటుందని చెప్పి నా సజెషన్. ఇప్పుడు అంతా కూడా మనకి కమ్యూనికేషన్ చాలా బాగా ఉంది. ఎవరైనా ఉన్నామో తెలిసిపోతుంది. మన సంఘీభావం తెలపడానికి ఇలాంటి యువకులందరూ కూడా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో గ్రూప్స్గా తయారై ఒకరు షేర్ చేసుకొని మళ్ళీ ఒక స్ట్రెంత్ రావాలంటే మనం యూజ్ చేయాలి. కరోనా కాదు కదా, ఇప్పుడంతా కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు వారి సేవలు అవ్వండి. ఏదైతే నాకు ఫ్యాక్టరీ అయినంత వరకు నేను మనిషి రాకపోయినా న్యాయాన్ని చేస్తాను. ప్రతి జిల్లాకి ఒక కమ్యూనిటీ ద్వారా గవర్నమెంట్ మాట్లాడాలి.
నెక్స్ట్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ మొట్టమొదటిగా మరి ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో గత 6 నెలల నుంచి చూస్తున్నాం కరోనా వ్యాధి మరి అందరినీ అన్ని రకాలుగా అనేక సమస్యలు తీసుకొస్తూ మన యొక్క జీవితాలను కలిసింపజేస్తుంది. ఇలాంటి సమయంలో మన గుంటూరు నగర తూర్పు కాపు సంఘీయులు మహిళా వాళ్ళు కొంతమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలుస్తూ కరోనా వ్యాధిగ్రస్తులకి వాళ్ళు సేవ మరియు సహాయం చేస్తారండి. సో వారందరికీ ఇప్పుడు సేవా పురస్కారాలు జరుగుతాయి. వారందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ దయచేసి లోపలికి రాదు. మన తూర్పు కాపు సంఘీయులు అమ్మా కూర్చోడానికి మీకే కుర్చీలు వేసింది. కూర్చోండి. కరోనా సమయంలో వారి యొక్క సేవలు చాలా విలువైనవి. వారు సో ఒకసారి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైనా ఒకరు మాట్లాడాల్సిందిగా కూర్చుంటాం. మెసేజ్ వెనక్కి ఇచ్చేది అయిపోయింది. గౌరవనీయులైన ఇక్కడ పెద్దవాళ్ళకి కొత్త ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలండి. మమ్మల్ని ఇట్లా గుర్తించి మొట్టమొదటిసారిగా మమ్మల్ని తూర్పు సంఘం తరఫున పిలిచారు, మమ్మల్ని ఆశాగా గుర్తించారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కరోనా టైంలో మేము సర్వే చేయడానికి కానీ ప్రతి ఒక్కరిని మొబిలైజేషన్ చేశాము. దానికి సహకరించారు మాకు రమేష్ గారు. ఫుడ్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ లేనప్పుడు కూడా మేము లంచ్ తెచ్చుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. అప్పుడు మాకు సహకరించారు సార్ గారు. అదేవిధంగా మీ అందరి సహకారంతో మేము ఈ వర్క్ చేయగలిగాము. కరోనా డ్యూటీ కానీ మా ఏరియాలో ఉన్న గర్భిణీలు కానీ బాలింతలు కానీ వ్యాక్సినేషన్లో కానీ ప్రతి ఒక్కరు మోటివేట్ చేసి వాళ్ళందరి సంరక్షణ బాగా చేశామండి. మీలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా గుర్తించారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి కూర్చోవాలంటే ఇంకా మనకి కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు కూడా కూర్చోవాలి. అందరూ కూర్చోండి సార్. ఇంకా కార్యక్రమం అవ్వలేదు. కార్యక్రమం అవ్వలేదండి, ఇంకా కార్యక్రమం ఉన్నది. దయచేసి కూర్చోవాలి. తర్వాత మేము చేసింది ఎవరు వాళ్ళు చేసింది ఆడపిల్లలు కష్టపడ్డారు, నేను గుర్తిస్తాయి కాబట్టి వాళ్ళు చేశారు. ఎంతో కొడుకులు ఎంత బయట చూడండి. సులోచనారాణి, నెక్స్ట్ విజయలక్ష్మి, డి విజయలక్ష్మి, డి సత్యనారాయణ,
ఆర్ విజయరామ్ పేరు జి విజయలక్ష్మి జి సత్యనారాయణ ఆర్ విజయరామ్ జి మౌనిక పక్కెళ్ళండి రమేష్ గారు, పక్కెళ్ళండి. రండి. ధన్యవాదాలతో మామిడి శ్రీకాంత్ గారిని సన్మానం చేస్తున్నారండి. చూడండి అందరూ ఒకసారి. అలాగే మిగతా పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటే పర్వాలేదు. కొంచెం వెనక్కి చూడండి. చిరుకూరు పైన పడుతున్న జూపిరెడ్డి గారిని మరి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆదోపు రామారావు గారిని మామిడి శ్రీకాంత్ గారు సన్మానం చేయండి. మొమెంటో అలాగే అలాగే
దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.